కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ అరవింద్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని 5 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో తెలిపారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలన్నారు. లేదంటే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ నోటీసుల్లో తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ అరవింద్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని 5 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో తెలిపారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలన్నారు. లేదంటే పరువు నష్టం దావా వేస్తారని కేటీఆర్ నోటీసుల్లో తెలిపారు. అయితే ఈ నోటీసులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, కేటీఆర్ లీగల్ నోటీసులు బీజేపీ నాయకులైన బండి సంజయ్ కి అదేవిధంగా ఎంపీ అరవింద్ కి కూడా ఇచ్చారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తనపైన అకారణంగా ఆరోపణలు చేసినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్లకు కేటీఆర్ ఒకవైపు లీగల్ నోటీస్ పంపించారు. తనపైన తన పరువుకు భంగం కల్పించే విధంగా, తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా వివరించాలని చెప్పేసి మాట్లాడినటువంటి ఇద్దరికి కూడా ఒకవైపు వారికి ఈ నోటీసు పంపడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఇటు కేటీఆర్ గతంలో నుంచి కూడా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తన కుటుంబం క్షోభించే విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఆయన నోటీసులో పేర్కొన్నారు. అనేక రకాల ఆరోపణలు చేసినటువంటి ఇద్దరు నాయకులపైన, కేంద్ర మంత్రి పైన 5 రోజుల్లో సమాధానం చెప్పుకొని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే సివిల్ క్రిమినల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో ఒకవైపు సిరిసిల్ల ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తనకు తన రాజకీయ భవిష్యత్తు పైన తను ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి తన క్యారెక్టర్ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా దురుద్దేశపూర్వకంగా ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడాలని చెప్పి అన్నటువంటి కేటీఆర్ బండి సంజయ్ తన వ్యాఖ్యలకు సంబంధించి న్యాయస్థానంలో ఇప్పటికే ఒక పరువు నష్టం దావా కేసు కొనసాగుతుంది. మరొకసారి నోరు పారేసుకున్నారని చెప్పేసి కూడా బండి సంజయ్ వ్యవహారం పైన కేటీఆర్ మండిపడ్డారు. తన న్యాయవాదులతోని మరొకసారి బండి సంజయ్ కి అరవింద్ ఇద్దరికి కూడా నోటీసులు పంపించారు. పంపిన నోటీసుల్లో తనపై చేసినటువంటి ఆరోపణలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఇందులో డిమాండ్ చేశారు. సుధా, రైట్ స్వామి, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.